హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టమాటా బాత్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ టమాటా బాత్ నేను చెప్పిన కొలతల్లో తయారు చేసి ట్రై చేయండి. చాలా టేస్టీగాను మరింత కొత్తగాను ఉంటుంది. ముందుగా బాండీ పెట్టుకొని దానిలో తగినంత నూనె వేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత దానిలో తాలింపు దినుసులు 2 స్పూన్స్ వేసుకుందాం. ఇవి ఉప్మాలో చాలా క్రంచీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మా. పల్లీలు వేసుకొని ఇవి అన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఇందులో ఇప్పుడే యాడ్ చేసుకుందాం. ఇవి మొత్తం కొంచెం వేగిన తర్వాత చిన్న సైజు ఉల్లిపాయని బారుగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకుందాం. సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ క్యారెట్ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి. బొంబాయి రవ్వ ఉప్మా తినడం ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా తయారు చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు మీరు. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను యాడ్ చేసుకుందాం. ఈ టమాటా అనేది చాలా పండుది తీసుకుంటే తినేటప్పుడు పుల్ల పుల్లగా ఉప్మా అనేది చాలా బాగుంటుంది. ఈ టమాటాలు మెత్తగా ఉడికేంత వరకు ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత వేసుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఈ విధంగా మొత్తం ఉడికిన తర్వాత మాత్రమే ఒక గ్లాసు బొంబాయి రవ్వ తీసుకుందాం. ఈ బొంబాయి రవ్వ ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకోవడం ద్వారా చాలా టేస్టీగా వస్తుంది. ఇది ఒక 5 నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బొంబాయి రవ్వ 2 కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మీకు ఉప్మా అనేది ఉండలుండలుగా కానీ పిండి పిండిగా కానీ ఉండదు. చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేపుకున్న తర్వాత మనం ఒక గ్లాసు ఉప్మా రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాసు ఉప్మా రవ్వకి 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ విధంగా యాడ్ చేసుకోవడం ద్వారా ఉప్మా రవ్వ గట్టిగా అయిపోవడం కానీ లేదా శుద్ధలుగా అంటారు కదా, అలా లేకుండా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కల్లుప్పుని యాడ్ చేసుకుందాం. రాక్ సాల్ట్ అంటారు. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకొని 2 to 3 మినిట్స్ మూత వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకుందాం. కరెక్ట్గా 2 to 3 మినిట్స్లో మీకు ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి ఉప్మా కొంచెం దగ్గర పడుతుంది. ఈ విధంగా ఉప్మా దగ్గర పడినప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇంత లూజ్ కంటెంట్ ఉన్నప్పుడు మాత్రమే స్టవ్ ఆపేసేసుకోవచ్చు. ఇలా వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత క్లోజ్ చేసుకొని పెట్టుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత ఉప్మా అనేది కొంచెం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక 10 మినిట్స్ అయిన తర్వాత అయినా సరే ఉప్మా గట్టిగా అవ్వకుండా కొంచెం మెత్తగా తినడానికి చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా ఉంటుంది. ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే.
ఈ విధంగా మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.